నమస్కారం. మరి ఈరోజు మనం చేసుకున్నది ఎంతో అదృష్టం. మనకి ఆ పత్రిజీ గారితో ఎంతో అద్భుతమైన అనుభవాలు ప్రయాణాలతో ఉన్న మారం శివప్రసాద్ గారు ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్కి రావడం జరిగింది. నమస్తే సార్ మారం శివప్రసాద్ గారు. మిమ్మల్ని మీరు ఒకసారి మా ఎన్ఎంసి ఛానల్కి పరిచయం చేసుకోండి సార్. నా పేరు మారం శివప్రసాద్. జన్మస్థలం నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీశైలం పాదంలో, ప్రస్తుత నివాసం కట్టాల్ కైలాసపురి. నేను నా భార్య చంద్ర కట్టాల్ కైలాసపురిలోనే నివాసం ఉంటున్నాము. నేను కైలాసపురి ట్రస్ట్కి జనరల్ సెక్రటరీని, కమ్ ట్రస్టీని. ఇది నా పరిచయం. ఓకే సార్. సార్ పత్రి సార్కి మీకు అసలు ర్యాపో ఎలా కుదిరింది? అంటే ఫస్ట్ టైం ఆయన మీరు ఎప్పుడు కలిశారు? అసలు మీరు ఛానల్ రాకముందు పత్రి సార్ గురించి మీకు పరిచయం అయిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? నాకు ధ్యానం గురించి తెలిసింది 1998 నవంబర్ 21. ఓకే. మా మేనల్ బ్రహ్మశ్రీ ప్రేమనాథ్ నాకంటే ఒక సంవత్సరం ముందు సోషల్లోకి వచ్చారు. ఆ రోజు సాయంకాలం ఆయన నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. 1.5 గంట నేను మొదటిసారి ధ్యానం చేయగలిగాను. ఓకే. ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లోనే అదే 98వ సంవత్సరం డిసెంబర్ 1st వీక్లో రైల్వే స్టేషన్లో వాళ్ళు ఎవరిని కలిసి ఊరేగింపుగా ఊళ్ళోకి రావడం జరిగింది. పత్రిజీ వెంట ప్రేమనాథ్ ఇంట్లోనే వాళ్ళని కలిసి. ఓకే సార్. సార్ పత్రి సార్ అంటే మేము కలిసింది పత్రి సార్ని చూసింది కూడా చాలా తక్కువ, కానీ అతి ఎక్కువ ట్రావెలింగ్ మీకు ఉంది కాబట్టి అసలు పత్రి సార్ యొక్క డైలీ డే టు డే రొటీన్ ఎలా ఉండేదో ఒక 2 మాటల్లో తెలియజేయండి సార్. వాస్తవానికి ఆయన ట్రావెలింగ్లో కంటే సికింద్రాబాద్లో వాసవి నగర్లో మా ఇంట్లో ఆ కమిటీ హాల్లో జరిగిన అన్నితర సాధ్యమైన ప్రోగ్రామ్స్ వల్ల వారిని ఎక్కువగా హైదరాబాద్ సికింద్రాబాద్లోనే కలుసుకోవడం జరిగింది. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఇంట్లోనూ ఎవరింటి దగ్గర అయినా అంటే వెళ్ళి వెంటనే ఆయన దగ్గర వాలిపోయేవాళ్ళం. ఓకే. అలా వారితో అత్యంత సాన్నిధ్యం కలిగింది. నెలలో కనీసం వారం నుంచి 10 రోజులు వారి వెంట సిటీలోనూ సిటీ సరౌండింగ్స్ లోనూ తిరిగే భాగ్యం కలిగింది. ఓకే సార్. ఓకే అండి. మరి అదే విషయంలోకి వస్తే చాలా మందికి అంటే ఆయన మొదట్లో ధ్యాన పరిచయం చేసే కొత్తలో కొంతమంది మాత్రమే మాస్టర్స్గా కానీ కొంతమంది మాత్రమే ధ్యానాన్ని తెలుసుకోవడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే వేలాది నుంచి లక్షలాది నుంచి ఎంతో మంది ధ్యానులుగా శాకాహారులుగా మారడం మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తున్నారు. మరి అప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏమైనా మీకు తెలుస్తుందా సార్? నాకు ఆయన 1990లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు కర్నూలులో. మరి కర్నూలు పక్కన ఆత్మకూరి. ఆయన కర్నూలులో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన వెంట 4 ఉన్నారు. మేము 98 ఎండింగ్ లో ఎంటర్ అయినప్పుడు ఆయన వెంట 1000 మంది ఉన్నారు. ఆ పైన మేము బిజీగా ఆయన ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇవాళ కొన్ని కోట్ల మంది. అయితే ఆయన ఉద్యమాన్ని ఒక సరి అయినటువంటి ధోరణిలోనికి అయినా కాకుండా బహుశా మేము ఆయన వెంట 3rd లైన్ అనుకుంటాను నేను. మొదటి లైను పాల్ విజయ్ కుమార్, వైజయ్ శర్మ లాంటి వాళ్ళు. 2వ లైను డాక్టర్ న్యూటన్, డాక్టర్ హరికుమార్, డాక్టర్ యుగంధర్ అలాంటి వాళ్ళు. 3వ లైను ప్రేమనాథ్, నేను ఇలాంటి వాళ్ళు. అంటే మూడో తరం అనుకోండి, 3వ క్యాడర్ అనుకోండి, నిర్మల మేడం ఇలాంటి వాళ్ళంతా. ఆయనని మా వాళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంటే రాత్రులు తెల్లవారులో ఎంత గడిపేవాళ్ళం మేము. సిగరెట్ తాగుతూ మందు తాగుతూ, ఆ పైన ఆయన సిగరెట్ మానేశారు, మందు మానేశారు. కానీ ఎవరైనా తాగుతున్నా వారికి ఆయన అభ్యంతరం చెప్పలేదు. కానీ తెల్లవారులు ఏదో కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు, ఏదో క్వశ్చన్ ఎవరో వేసేవాళ్ళం, దానికి సమాధానాలు చెప్పేవారు, ఎన్నో పుస్తకాల గురించి చెప్పేవాళ్ళు, ఎంతో అనంతమైన జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు అని మాకు అప్పుడప్పుడు అంటే దొరికేవి. కానీ వాళ్ళకు దొరికినంత విలువ మాకు దొరకలేదు. ఎందుకంటే ఆయన అప్పుడు చాలా లీజర్గా ఉన్నారు. ఆదోని పోతే 2 రోజులు, హిందూపూర్ పోతే 2 రోజులు, గుంటకలు పోతే 2 రోజులు, అనంతపూర్ పోతే 3 రోజులు,
పొద్దుటూరు పోతే 3 రోజులు ఇలా గడిపేవాళ్ళు. ఆ తర్వాత గంటలు గడపడం కూడా కుదరలా. మేము ఎంటర్ అయినప్పుడు హాఫ్ డేలకు వచ్చిన తర్వాత గంటలకు వచ్చింది. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ మరి చూసినట్లయితే శాకాహార ర్యాలీలు కానీ, ధ్యాన మహాయాగాలు కానీ, చక్రాలు కానీ, యజ్ఞాలు కానీ ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా విశ్రమలు చేస్తున్నాయి కదా, మరి వాటి మీద మీ అభిప్రాయం చెప్తారా సార్? మేము వచ్చిన కొత్తలో శాకాహార ర్యాలీలు ఇప్పుడు ఉన్న వాటిలో 1% కూడా లేవు. నాకు తెలిసి శాకాహార ర్యాలీలు అన్ని కూడా 2010-9 ఆ ప్రాంతం నుంచి విరివిగా మొదలయ్యాయి. నిర్విరామంగా జరిగాయి శాకాహార ర్యాలీ. సూపర్ సార్, అద్భుతంగా సార్. సార్ మరి అలానే చూస్తున్నట్లయితే ఇప్పుడు యువతరం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి రూట్లో ఉన్నారు మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. మరి వాళ్ళు ధ్యానం గురించి తెలుసుకోవాలన్నా, అంటే వాళ్ళు ధ్యాన మార్గంలో రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా ఏమైనా సలహా చెప్పదలుచుకుంటే మన ఎన్ఎంసీ ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను పత్రిజీ పాటించిన మార్గం ఏది ఉందో అని చెప్తాను. చెప్పండి. ఆయనకు సన్నిహితం అయిన తర్వాత ఆయన ఎక్కడ చూసినా ఎప్పుడైనా ఆయన వయసు ఎంతైనా ఎదుటి వాళ్ళు ఏ వయసులో ఉంటే ఆ లెవెల్లో వాళ్ళకి జ్ఞానం చెప్పేవారు. ఎదుటి వాళ్ళు ఏ ఎనర్జీ లెవెల్లో ఉంటే ఆ ఎనర్జీ లెవెల్లోనే వాళ్ళతో డీల్ చేసేవారు. ఎదుటి వాళ్ళు ఎటువంటి అంత దృక్పథంతో ఉంటే వాళ్ళని ఒక 2-3 మాటలు మాట్లాడించి వాళ్ళని ఎత్తిగాడిని గమనించి వాళ్ళని విద్వత్తుని ఏం పుస్తకాలు చదివారు, ఎటువంటి చేస్తున్నారని తెలుసుకోవడానికి ఆయన వాళ్ళ ఆరాలని ఇటువంటి గొప్ప క్వశ్చన్స్ చేసినప్పుడు ఆయన వాళ్ళ ఆరాలను చూసేవారు. ఆయన వాళ్ళని గురించి స్టడీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎత్తుగబడిని గమనించేవారు. అందు ఆయన నిష్ణాతుడు. అలా ఎదుటివాడి ఇన్నర్ లో ఏముందో తెలుసుకుని, మైండ్ లో ఏముందో తెలుసుకుని వాళ్ళతో డీల్ చేసే దాంట్లో ఆయన స్పెషలిస్ట్. ఆ విధంగా ఆయన ఎంత ఉంటూ ఆయన ఎలా వాడిని చేశాడు, అలాగే నేను కొంతవరకు చేయగలిగాను. కొంతవరకు ఆ విధంగా నేను పాటించగలిగి నేను ఎదుటి వాళ్ళకి దగ్గర అయ్యే రకంగా నేను మూవ్ అయ్యేవాడిని. సూపర్ సార్, సూపర్. మరి ఇప్పుడు అలాగే పిల్లలు కూడా ఒకసారి సలహా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. ఇవాళ పిల్లలు వాళ్ళు చెప్పినట్లు మనం ఈయన కాలం తప్ప మనం చెప్పిన వాళ్ళు ఈయన కాలం కాదు. మన పిల్లలు కూడా ఈ పిల్లలకి వాళ్ళకు అర్థమయ్యే సులభమైన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే వేవులెంతలో చెప్పడం బెస్ట్. వాడు నాకు వద్దు అంటాడు, నేను చేయను అంటాడు, నాకు తెలియదు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అట్లా కాకుండా సపోజ్ నేను చేయను ధ్యానం అని అనుకో, బెస్ట్. పత్రికలు చేసేవారు బెస్ట్, ఏం చేయక్కర్లేదు, హాయిగా సరదాగా మాట్లాడాలంటే ఇలాగా ఆ పక్కన పెట్టుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళతో వాళ్ళ ఎత్తుకి బాడీని ఆరాన్ని గమనించి వాళ్ళతో డీల్ చేస్తుంటాగా. ఈ కాలం పిల్లల్ని మన లైన్లోకి తెచ్చుకోవాలంటే ముందు వాళ్ళ వేబులెంతలోకి మనం వెళ్ళాలి. వాళ్ళు మన వేబులెంతలోకి తర్వాత వస్తారు. అట్ ది మూమెంట్ వాళ్ళు మన వేబులెంతలోకి రావాలి అని కూడా మూర్ఖత్వం. ఈ స్పీడ్ యుగంలో మనం ఇప్పుడు మనమే చూస్తున్నాం. ఒక నిమిషం ఉన్నట్టు ఏవైనా మనం వెంటనే చూడగలుగుతున్నాం. పత్తి చెప్పినవైనా 5 నిమిషాల నుంచి చూడగలుగుతున్నాం. 10 నిమిషాలు ఉంటే వినగలుగుతున్నాం. 1 గంట ఉంది అనుకోండి, రాత్రిప్పుడు చూద్దామని అనుకుంటాం. పత్రికలు కూడా అంత లెంతీగా చెప్పేటువంటి సమావేశాలు కానీ, ఆ పెద్ద ప్రవచనాలు కానీ, జూమ్ క్లాసులు కానీ పిల్లలు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. షార్ట్ ఫామ్. సో ఈ కాలం పిల్లలకి ఏది చెప్పినా క్లుప్తంగా చెప్పగలగాలి, వాళ్ళకి బోర్ కొట్టకుండా. అంటే 10 మాటలు మాట్లాడకుండా ఒకటి సూటిగా వాళ్ళ గుండెలో ఆత్మ లోతుల్లో తగిలేట్టుగా టచ్ చేయగలగాలి మనం. ఓకే సార్. మరి అదే విషయంలోకి వస్తే ఇక్కడ చాలా మంది దగ్గర నేను నోటీస్ చేసింది, నేను అడుగుతున్నాను సార్. అంటే ఆత్మజ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. అదే ప్రాసెస్ లో ఇంకిత జ్ఞానాన్ని పక్కన పడేస్తున్నారు. మరి ఇంగిత జ్ఞానాన్ని పక్కన పడేస్తున్నారు. మరి ఆ విషయంలోకి వస్తే మరి ఇంగిత జ్ఞానం కూడా ఇంపార్టెంట్ కదా ప్రతి మనిషికి. ఇప్పుడు ఆ పత్రి సార్ మన అందరికీ కూడా తెలియజేసింది అదే, మినిమం కామన్ సెన్స్ ఉండాలి అనేసి. ఆ మినిమం కామన్ సెన్స్ ని పక్కన పడేసి ప్రవర్తిస్తూ చాలా మందిని గమనించాను నేను. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఆ యూత్ తో డీల్ చేసే వాళ్ళు తమ ఇంగిత జ్ఞానాన్ని ముందు తెచ్చి చేసుకోవాలి. ఒక ఇంగిత జ్ఞానాన్ని మనం క్వశ్చన్ చేసే ముందు మనం ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా? కరెక్ట్ సార్. ఇప్పుడు మీ నాన్న వచ్చాడు, అవును, నేను నీ కారులో వెళ్ళి చక్కెరకేళి తెమ్మన్నాడు,
నువ్వు కొంచెం స్టౌట్ గా ఉన్నావు, వెంటనే లేచి వెళ్ళి రావాలంటే కొంచెం ఇబ్బంది, ఇప్పుడు వచ్చి కూర్చున్నాను చిన్నగా మీ నాన్నకి చెప్పావు. సరే, ఆ తర్వాత ఆయన నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఇక్కడ తీసుకోవడానికి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను ఎండ ఇబ్బంది పెట్టడం లేదు, ఆయన అక్కడైతే బాగుంటుంది అన్నాడు. నాకు లేచే ఇంట్రెస్ట్ లేదు, నీకు లేచే ఓపిక లేదు, ఈ ఎండను నేను భరించగలుగుతున్నాను. ఆయన భరించలేకపోయాడు, కానీ నాకేం ఇబ్బంది కనిపించలేదు. అంటే నా ఇంగిత జ్ఞానం ఏం చేసింది, ఈ పిల్లాడు మూడు బాగుంది, ఇప్పుడు నిమిషం తర్వాత వాడు మూడు మారుతుందేమో, ఏదో బాగా అడుగుతున్నాడు, ఇంటర్వ్యూ ఇద్దాం నేను అనుకుంటున్నాను. ఈయన ఉంటాడో మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు, తీసుకుందాం నువ్వు అనుకుంటున్నావు, కానీ మన ఇద్దరి మధ్య మీ నాన్న ఏమి లేకపోయాడు. అవునా? సో ఇంగిత జ్ఞానం అంటే ఇలా నన్ను నేను స్టడీ చేసుకోవడం కాదు, నా పరిసరాలను స్టడీ చేస్తూ నా పరిసరాలకు అనుగుణంగా నేను ప్రవర్తించడం ఇంగిత జ్ఞానం. అద్భుతం. పరిసరాలు అంటే ఎన్విరాన్మెంట్, నా చుట్టూ ఎవరున్నారు వాళ్ళకి ఇబ్బంది అనే విధంగా నేను ప్రవర్తించాలి అంతే. అందులో నా డిగ్నిటీ తగ్గకుండా నాకు ఇబ్బంది కలగకుండా నేను మూవ్ కావాలి. అది ఇంకిత జ్ఞానం. సార్, అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ దీన్ని మర్చిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ఆత్మజ్ఞానం అనే సబ్జెక్ట్ ఇది బేస్. అవును. ఎందుకని సమయానికి తగు మాటలాడవాలి అంటారు త్యాగరాజస్వామి. వాక్కులోని జగము వర్ధిల్లుచుండును అంటారు వేదవ్యాసుల వారు. అవునండి. మన నోటి మాటలే మన నూటి వార్తలు అంటారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అవునండి. ఒక మంచి ఇంగిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే పత్రిజీ ప్రిన్సిపల్ చెప్తున్నాను, లిజనింగ్ మోర్ స్పీకింగ్ లెస్. ఎక్కువ వినడం వల్ల తక్కువ మాట్లాడడం వల్ల ఆ తక్కువ 1-2 మాలు ముఖ్యమైన మాట్లాడమే ఇంగిత జ్ఞానం. ఇప్పుడు దాని గురించి చెప్పాలనుకున్నాం. నేనేం చెప్తాను, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తాం కదా, అలా దాంతో చెప్పడం పాటు ముక్కులోని కానీ మరి ముక్తికి దారి ఏమని చెప్పాడు. పద్యం అంతా చెప్పాలంటే 4 లైన్లు పడుతుంది. ఒక్క లైన్ లో అవతల వ్యక్తి ఉత్సాహం కలిగించేట్టుగా చెప్పాలనిపిస్తున్నారు. అవునండి, కరెక్ట్ సార్. అది ఇంగిత జ్ఞానం. అంటే ఆత్మజ్ఞానం రావాలి అనుకున్నప్పుడు ఎదుటివాడి టైం సెన్స్ ఎంత ఉంది, వాడి టైం ఎంత ఉంది, వాడి సహనం ఎంత ఉంది, వాడి ఓపిక ఎంత ఉంది, వాడు మనకి ఎన్ని నిమిషాలు టైం ఇవ్వగలుగుతాడు, వాడు మనకి ఇచ్చిన 2 నిమిషాల టైంలో మన సబ్జెక్ట్ ని మనం క్లుప్తంగా వాడికి ఎక్కేటట్టుగా ఎలా చెప్పాలి. మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ద మైండ్ ఎంప్టీ. అరే ఈయనేమంటున్నాడు, మనసును శూన్యం చేయమంటున్నాడు, ఇది చేయడం ఎలా అనే క్వశ్చన్ వాడు వెయ్యాలి. అవునండి. ఒక పురాణం చెప్పడం కాదు. కరెక్ట్ సార్, కరెక్ట్ గా చెప్పారు. ఈవెన్ ఈ క్వశ్చన్ నాకు రేజ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఇదే అడగబోతున్నా మిమ్మల్ని. యాక్చువల్లీ ఇలా మీరే నాకు ప్రశ్న ఇచ్చారు. అంటే మెడిటేషన్ అంటే మేక్ యువర్ ఎంప్టీ మైండ్ అని చెప్తున్నారు. అదే మేక్ యువర్ మైండ్ ఎంప్టీ అంటే శ్వాస మీద ధ్యాస పెడుతుంటే ఆలోచనలు శూన్యస్థితికి వెళ్తున్నాయి, ఆలోచనలు శూన్యస్థితికి వెళ్తాది, నువ్వు శూన్యస్థితిని పొందుతావు అంటారు. ఇప్పుడు చాలా మంది అంటే చాలా విషయాల్లో నేను గంటల కొద్దీ సాధన చేస్తున్నాను, నాకు అనుభవాలు రావట్లేదు, నాకు ఆలోచనలు వస్తున్నాయి అని అంటున్నారు చాలా మంది చాలా రకాలుగా. మరి కొంతమందికి 10 నిమిషాలు ధ్యానం చేసిన శూన్యస్థితిని పొందే స్టేజ్ లో కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్న విధానానికి వీళ్ళు చేసే విధానానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే కాళ్ళు 2 కాస్ చేసుకొని వేళ్ళలో వేలు పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని కూర్చోమనే కదా ధ్యానం అంటే. అయినా కూడా స్టిల్ వాళ్ళు ఎందుకు ఆ స్టేజ్ లో ఉండిపోయారో తెలుసుకోవాలని నేను అడుగుకుంటున్నాను. ఒక క్లాసులో 70 మంది ఉన్నారు. 70 మంది ఉన్నారు. అక్కడ కూర్చున్న లెక్చరర్ కానీ, టీచర్ కానీ, ప్రొఫెసర్ కానీ, డీన్ కానీ, ఎవరైనా కానీ 70 మందికి ఒకటే రీతిలో చెబుతారు. అవును సార్. యుగంధర్కు ఎక్కువ, హరికుమార్కు తక్కువ, న్యూటన్ కు మరింత ఎక్కువ చెప్పరు. అవును. అయిన తర్వాత వాళ్ళు వెళ్తూ న్యూటన్ రావయ్యా అని న్యూటన్ భుజం మీద చేసుకుని బయటికి తీసుకెళ్తారు. అవును. న్యూటన్ వెంట కూతురులతో పిలవకపోయిన హరికుమార్ వస్తాడు. ఇంకా చెప్పున్నాక యుగంధర్ వస్తాడు. పాఠం బాగా విన్నావో తెలుసు, ఏం గ్రహించావు అంటాడు లెక్చరర్. కాసేపు కన్వర్జేషన్ నడుస్తుంది. ఇంకేదో క్వశ్చన్ వస్తుంది, కూతురు వస్తుంది యుగంధర్కి. యుగంధర్ క్వశ్చన్ ఇస్తాడు,
దానికి కూడా ఆయన సమాధానం చెప్తాడు. ఆయన తర్వాత హరికుమార్కి ఇంకో డౌట్ వస్తుంది. హరికుమార్ క్వశ్చన్ వేస్తే వీళ్ళిద్దరు మేధావులు, నువ్వు వాళ్ళ దగ్గర తెలుసుకో అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు ఇంటి ఉంటే ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళు లెక్చరర్ ముందు నిలబడి నీకు భయం, వాళ్ళు వీళ్ళ దగ్గర నిలబడి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మిగతా ఎవరు రారు. ఎప్పుడు టీ కొట్టుకి అదే టీకి వెళ్దామా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, ప్లే గ్రౌండ్కి వెళ్దాం అని ఆలోచన చేస్తుంటారు. సో ఈ 70 మందికి టీచర్ ఒకటే రకం చెప్పినా గ్రాస్ప్ చేసుకునే వాళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళు, దాన్ని ఇముడ్చుకునే వాళ్ళు, దాన్ని తమలో తామే పెంచుకునే వాళ్ళు, రెఫర్ చేసేవాళ్ళు, ఫోన్ చేసి కానీ ఇంటికి పోయి కానీ లెక్కతో మళ్ళీ అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అవును. కనుక మనం చెప్పిన వాళ్ళందరూ ఒకే రకంగా తీసుకుంటారు అనుకోనికి లేదు. బాగా గ్రహించే వాళ్ళు తొందరగా శూన్య స్థితికి వెళ్ళిపోతారు, కొందరు నిదానంగా వెళ్తారు, కొందరు తమ పూర్వజన్మ బ్యాక్ లాక్ ఉండి ఇంకా లేట్గా అవుతారు, కొందరు తమ పూర్వజన్మ బ్యాక్ లాక్ కాకుండా బ్యాక్ ఫీడింగ్ తో ఇంకా తొందరగా వెళ్తారు. సో ఇవన్నీ ఒకే రకంగా అందరికీ ఎక్కవు. అయితే తెలివైనటువంటి లెక్చరర్ ఏం చేస్తాడు, లేదా పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తాడు, ఇంకొక తెలివైన ఇద్దరు కుర్రాళ్ళని వాళ్ళకి కనుక ఒక పాఠాన్ని, అది పిరమిడ్ పాఠం కావచ్చు, ఇంకేది కావచ్చు, లెక్కలు కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని అందరు కూడా వాళ్ళు, అందరు అమ్మాయిలు ఒకే రకంగా గ్రాస్ప్ చేసుకుంటారు అని చెప్పడానికి వీలు కానే కాదు. ఓకే అండి, ఓకే. చాలా అద్భుతమైన సందేశం మాస్టర్. సరే, ఇప్పుడు ఇంకా ఆఖరి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. చాలా చోట్ల మీరు గమనించి ఉంటారు, చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం, పచ్చటి పొలాలని చెరువులుగా మార్చడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళకి ఏమైనా ఒక సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు తెలియజేయండి సార్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని, ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ప్రకృతిలో నీరు, గాలి, ఆహారం. అవును, నీరు, గాలి, ఆహారం. ఈ గాలి అనేది వృక్షాల వల్ల మంచి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. వృక్షాలు లేని చోట 50% ఆక్సిజన్ మంచిగా మనకు దొరుకుతుంది. ఇంకా కొన్ని రాతి ప్రదేశాల్లో తక్కువ దొరుకుతుంది. కనుక వృక్షాలు పెంచడం వల్ల ఆక్సిజన్ బాగా వృద్ధి చెందుతుంది, ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలాంటి చోట ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ధ్యానం చేసే వాళ్ళు తక్కువ ఆక్సిజన్ తో కూడా ఈ ఎక్కువ ప్రాణశక్తి ప్రవాహాలని సర్దుబాటు చేసుకోగలరు తన బాడీలో. ఓకే సార్. కనుక నేను చెప్పాల్సి వస్తే వృక్షాలను పెంచడంతో పాటు ధ్యానం గురించి కూడా చెప్తాను. చెప్పండి. చెప్పాను కదా. రెండవది జలం అనేది కాలుష్యం లేకుండా అన్ని చోట్ల దొరకదు. గంగానది లాంటి నదులకే అక్కడి ఎన్ని ధాతువులు వచ్చినా కూడా ఇప్పుడు గంగా శుద్ధి, యమునా శుద్ధి, నర్మదా శుద్ధి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మూసి శుద్ధి చేస్తూ ఉన్నారు. మనం ఎన్ని లెక్చర్లు చెప్పినా, ఎన్ని చెప్పినా పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, ఆహారంలోని వ్యర్థ పదార్థాలు, మురుగు, చెత్త ఇవన్నీ నీటిలో కలిసిన నాళ్ళు మనకు ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది అని చెప్పడానికి వృక్షాలను పెంచుకోవడం వల్ల వీటిని కొంచెం నివారించుకోవచ్చు. ఒకటే గవర్నమెంట్ కండిషన్ పెట్టాలి, ఒక చెట్టు తీస్తే 4 చెట్లు పెంచాలి. చెట్లు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతారు. అవి ఎలా నాటాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నాటుతూ పోతారు. 30 అడుగులు 40 అడుగులు చెట్లు రోలో ఉంటాయి. ఆ భూమి ఖరీదు 50 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాడు అక్కడ 100 చెట్లు ఉంటే 400 చెట్లు ఇంకో చోట పెంచమంటే పెంచుతాడు, కానీ 50 కోట్ల రూపాయల ఆస్తిని ఈ వృక్షాల కోసం వదులుకోలేవాడు. ఒక ఆఫీసర్ రూపాయి ఒక ఆఫీసర్ పట్టుకుంటాడు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇదే ప్లేస్ లో ఎడ్జుల్లో నువ్వు చెట్లు వేయాలి, పెంచాలి. దానికి తగినటువంటి అధికార యంత్రాంగాన్ని, ముందు చట్టాలను, ఆ చట్టాలలో శిక్షలను, కఠినమైన శిక్షలు వేసినప్పుడు 4 పెనాల్టీ, 10 మందికి శిక్ష పడితే వాళ్ళు నాటితే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నాటుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 100 చెట్లు తీస్తే ఇంకో చోట 1000 చెట్లు కడతాం కాదు. అదే ప్లేస్ లో గెట్లంబడి వాళ్ళ ప్లాన్ లో వృక్షాలు నాటగలిగిన ప్లేస్ ను లొకేట్ చేసి 400 చెట్లు పెంచాలి అని రూల్ పెట్టాలి.
వాటిని ఇన్ని సంవత్సరాల పాటు కాపాడాలి అనే రూల్ పెట్టాలి. అవునండి. కనుక అవినీతి లేని చట్టాలు మనకు ఉన్నట్లయితే, ఉమ్, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ అయినట్లయితే వృక్షాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఓకే సార్, అద్భుతం. అలాగే నీరు ఓకే సార్. అబ్జర్వేషన్ తో ఉమ్, నీటిలో కాలుష్యం కనీసం సంవత్సరానికి 10% తగ్గుతూ పోతే ఒక 10 ఏళ్ళకైనా మనకు మంచి నీరు దొరుకుతుంది. అవునండి. ఆ రకంగా రాబోయే రోజుల్లో మనకు అతి అవసరమైన ఆక్సిజన్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ప్రజలు పటపట రాలిపోయేటువంటి సమస్యలు రాకుండా ఇటువంటి చట్టాల అమలు ఉపయోగపడుతుంది. అవును. దాంతో మన ధ్యానం ఉమ్, మనం ఇంకా బాగా మరి సింపుల్ గా అర్థమయ్యేట్టుగా చెబితే ఎంతో ఉపయోగం. ధ్యానం చేసిన వాడు క్రమశిక్షణతో ఉండడానికి ఇష్టపడతారు. అవునండి. ధ్యానం చేయని వాడు క్రమశిక్షణలో ఉండడు సార్. కరెక్ట్. సపోజ్ నేను ఇప్పుడు పత్రిజీ లేరు, నాలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి నేను ప్రేమ్నాథ్, యుగంధరు, న్యూటను, హరికుమారు, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు, ఉమ్, అదే మా స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తే 10 మంది చెప్తే ఇద్దరన్నా ఎస్. అవును సార్, కరెక్ట్ సార్, అద్భుతం కదా. మరి మీ సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను చెప్తాను ఒక 2 నిమిషాలు. ఎవరికైనా ధ్యానము చేసినా చేయకపోయినా జీవకోటి అంతా ఒకటే, ప్రాణశక్తి అంతా ఒకటే, నీరంతా ఒకటే, ఓకే, గాలి అంతా ఒకటే. ఓకే. దయచేసి మనం నీటిని గాలిని కాపాడుకుందాం, ఎస్, చెట్లను కాపాడుకుందాం, చెట్లను జంతువులను కాపాడదాం. జంతువుకు మనకు బతకడానికి ఎంత అధికారం ఉందో ఒక పక్షికి, ఒక జంతువుకు, ఒక జలచరానికి అంత అధికారం ఉంది. కనుక శాకాహారంలో మీకు కావాల్సిన రుచులను వెతుక్కుని క్రమంగా ధ్యానం చేస్తూ మీ మనసును పుట్టపరుచుకుంటూ, ధ్యానం చేయడం వల్ల మనస్సు మన అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఆ మన దృఢత్వంతో మీరు జీవకోటిని అంటే జంతు జాతిని కాపాడమని ప్రతి ఒక్కరిని నేను చేస్తున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది సార్. మీరు చెప్పింది కూడా నాకు రోమాలను కోర్చుకునేది.